అయిపోతుంది. 10% నెగ్లిజెన్స్ వల్ల మొత్తం 90% కూడా మొత్తం బూడిదలో పోసిన పన్నీర్ లాగా అయిపోతుంది. ఆ 10% నెగ్లిజెన్సీ అంటే లేజినెస్సో నెగ్లిజెన్సో ఏం మనకెందుకులే ఏముందిలే పెద్ద అనే ఆ ఫీలింగో కానీ మొత్తానికి చెల్లా చెదరైపోయింది మొత్తం తెలుగు రాష్ట్రాలలో మాత్రం. ఇది మాత్రం ఆంధ్ర నుంచి బ్రదర్స్ మీరు ఇంతకుముందు వచ్చింది కదా, అందరికి సన్మానం చేసారు గోకుల్ యాదవ్ సంఘం వాళ్ళు, మీరు కానీ ఈ తెలంగాణలోని అన్న కానీ వీళ్ళు కానీ కొంచెం ఇంటర్నల్ మీటింగ్స్ పెట్టుకొని కొంచెం ఎంపవర్ చేసుకోవాలి. ఇది బయటికి చెప్పాల్సిన అవసరం లేదు, అసలు ఫోటో దిగుడు అవసరం కూడా లేదు వాస్తవానికి. ఇక్కడ కావాల్సిన ఫోటో కాదు, ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క 100 మందితో సమానం ఇక్కడ ఉన్న వాళ్ళు. బయటికి వెళ్ళి ఇంకో 100 మందిని ఎట్లా మనం కమ్యూనికేట్ చేయాలి. ఇప్పుడు సినిమా ఎంత పవర్ఫుల్, ఒక్క సినిమాన మనం తీసినాం ఇంతవరకు 100 ఏళ్ళ తెలుగు చలనచిత్ర చరిత్ర ఉంది. ఎవరున్నారు? ఎవరు లేరు కదా. మళ్ళీ లేక కూడా కాదు, మళ్ళీ అది సమస్య. ఇప్పుడు శాపం అంటే అదే, పైసలు లేవు వనరులు లేవు అని కాదు, అసలు ఆ దశ లేదు, ఆలోచన లేదు, ఆ ధైర్యం లేదు. వెనకడుగేయడంలో ముందుంటాం మనం, ముందడుగేయడంలో వెనుకనే ఉంటాం. అంటే అట్లా డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి యాక్చువల్గా. ఎప్పుడు మీటింగ్ జరిగినా నాకు తెలిసి అంటే మేము సెంట్రల్ యూనివర్సిటీలో కానీ తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా డిస్కస్ చేసేదన్నమాట. ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి, ఇప్పుడు ఈ మీటింగ్ తర్వాత నెక్స్ట్ ఏంది, ఇట్లా ఒక విజన్, ఒక డాక్యుమెంట్, ఒక ప్లానింగ్ పెట్టుకుంటే సక్సెస్ 100% వస్తుంది. ఇప్పుడు బీసీ కులాలలో అత్యంత అద్భుతమైన మా కమ్యూనిటీలో మనం ఉన్నాం, లీడింగ్లో ఉన్నాం యాక్చువల్గా. లీడర్ ఏడి మరి? బీసీలందరినీ ఐక్యం చేసి ఒక అదిరిపోయే నాయకుడు సీఎం క్యాండిడేట్ ఏడి మనకి? ఉన్నాయి, మళ్ళీ అన్నీ ఉన్నాయి. అవస్థలు పడుకుంటే ఎక్కడో కూర్చొని ఉంటారు అంతే ఇక పరిస్థితి. కాబట్టి దాన్ని ఏదో చేయాలి, ఏదో రోడ్ మ్యాప్ చేయాలి, ఏదో టర్న్ తీసుకోవాలి, పాత ఆలోచనలన్నీ పక్కకు పెట్టి బంద్ పెట్టి కొంచెం రిఫ్రెష్ అయ్యి వచ్చేయాలి. ఇప్పుడు జనరేషన్ మారిపోయింది కదా, ఇన్స్టాగ్రామ్తో మొత్తం ప్రపంచం అంతా ఊగిపోతుంది మత్తులో. మనం దాన్ని బ్రేక్ చేసుకుని వెళ్ళిపోవాలి ముందరికి, ఇంకో పాతలో కంపల్సరీ. వాస్తవానికి 2 విషయాలు మాట్లాడుకోవాలంటానా, పెద్దగా ఏం చెప్పా, షార్ట్గా చెప్తా. ఇప్పుడు నాన్న ఈరోజు అయితే మహానుభావుని గురించి మనం ఇక్కడ ఒక దగ్గరికి వచ్చినాము. పదవులను త్యాగం చేసిండు కాబట్టి మహానుభావుడైండు. ఒక మంచి కుటుంబంలో పుట్టి ఆయన బతకాలనుకుంటే బ్రహ్మాండమైనటువంటి జీవితాన్ని, ఆయన లెగసీని కంటిన్యూ చేసుకోవచ్చు. కానీ ఆయన ఎంచుకున్న లక్ష్యం కోసం పదవులు అడ్డంకుగా ఉంటే తునప్రాయంగా పక్కన పెట్టిండు. కానీ మన ఇక్కడ రాష్ట్రాలు, అందుకే అక్కడ రాష్ట్రాలు బాగుపడ్డాయి. ఇంతకుముందు అన్న చెప్పిండు కదా, ఎందుకు అక్కడ మంచిగా ఉందంటే అక్కడ పదవుల మీద వ్యామోహం లేదు, వాళ్ళ లక్ష్యం వైపు గురి బాగుంది వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తుంటారంటే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మనం బీసీలు ఐఏఎస్ ఐపీఎస్ యూపీఎస్సీ రిజల్ట్లు వస్తే మనోడు ఎక్కడ ఉండానో 400 మందిలో దుక్కుడు లెక్క పెట్టుకోవాలి. అదే మీరు యూపీ తీసిరనుకోండి 400లలో 300 ఆడే ఉంటాయి. మీరు కావాలంటే మొన్న వచ్చిన లిస్ట్ నా దగ్గర నేను పెడుస్తా, 200 ఉన్నాయి. 200లలో బీసీలు ఎస్సీలు ఎంతమంది ఉంటారో తక్కువ ఉంటుంది, జనరల్ కోట మొత్తం ఆడనే ఉంటుంది. అంటే బీసీలో మనం ఏమైపోయినా దేశవ్యాప్తంగా ఒక దగ్గర ఓ కేటగిరీ ఒకటి, కానీ అదే బట్టి మనం విడగొడుతున్నారు. ఇప్పుడు చూడండి, చిన్న విషయం అన్న చెప్పిండు, ఏమైతే నెక్స్ట్ అంటే ఏమిటి, ఎందుకు, ఎలా, ఏమవుతుంది, ఏం తీసుకొని అక్కర్లే మనం, ఏమిటి, ఎందుకు, ఎలా, ఏం చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి. ఇప్పుడు ఈ కార్యక్రమం అయిపోయింది. ఈ కార్యక్రమం మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రం మనం జరిపినాం. వచ్చే సంవత్సరం అందరూ వరదలు పెడదాం. ఇప్పుడు అన్న ఇంకో మాట అన్నాడు, అన్న పశమన్నతో మన దానికి పెద్ద గురువు, మాకు ఆయన మా జర్నలిస్ట్ సంఘానికి ఇది గౌరవప్రదమైన వ్యక్తి, రాలేదు అంటే రారని ఎందుకు వస్తారు? మన రాజకీయ నాయకులం కాదు కదా. నువ్వు మంచి కార్యక్రమం తీసుకున్నావు, ఆయన కార్యక్రమం చేస్తే మాకేం వస్తుంది? సో నేనేమంటున్నా అంటే మనమేం చేసాం సమాజానికి? అసలు సింపుల్ లాజిక్ అని, బీసీలం పెద్ద సంఖ్య, చెప్పుకోలేనంత సంఖ్య, ఎంత వాస్ట్, 100% మనమే. కానీ మనం ఏం చేస్తున్నాం? ఎప్పుడు చూసినా నాకేం చేసినా అడుగుతారు, మరి నువ్వేం చేసినావు? నీకు వాడు చేయలే అంటే మరి నువ్వేం చేసినావు? వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ డన్? సో నేనేమంటానంటే సోషల్ రిఫార్మ్స్ ఏదైతున్నాయో మనం తీసుకోవాలన్న. జనరల్గా ఏం లేదన్న, బీసీలో ఎన్ని కులాలు ఉన్నాయో ఏ కుల సంఘాలు 10 సంఘాలు పెట్టుకోరి, మన బిజినెస్ మనం చేసుకుందాం, మన సిటీలు మనం వేసుకుందాం, మన వ్యాపారాలు మనం చేసుకుందాం, మన పెళ్లి ఫంక్షనాలు మనమే మాట్లాడుకుందాం. యోనో పెళ్లి ఫంక్షన్ పోవాలి. నేనేమంటున్నా, మనం ముందుకు అడిగేసి ఒక బీసీ బిడ్డ వచ్చిండు, రామచంద్ర అన్న ఒక హాస్పిటల్ పెట్టిన అనుకో, అరే మేము మా సంఘంకి వెళ్ళి రిఫరెన్స్ ఇస్తే 10% స్ట్రైట్ అవే డిస్కౌంట్ పోతాడు. ఇంకోటి, హాస్పిటల్లో పోతే ఏముందో ఇవ్వాలో మనందరికీ తెలుసు. మన దగ్గర నుంచి త్రూ పోతే అరే ఆ సంఘం వాళ్ళు వచ్చి వెళ్ళిపెడతారు రాబోయే, ఎందుకు వచ్చినప్పుడు డైరెక్ట్ వానికి ఏం కావాలో చేసి పంపించేసి చెప్తాను. సూపర్ మార్కెట్లో అంటే డెవలప్మెంట్ అన్న, ఆర్థిక పరిపుష్టి కలిగితే వానికి వేరే ఆలోచన లేదు. మన జీవితాలు నాశనమై 2 అన్న, విద్య వైద్యం.
మనం ఎన్ని కొట్లాడినా ఆ రెండు రానంతకాలం మనం బాగుపడము, మన బతుకులు బాగుపడే. నేను అందుకే మాట్లాడినా, మాట్లాడితే పోతూనే ఉంటుంది ముందుకు బండి, రైలు గాడి లెక్క ఉంటుంది వెనకాల, ఒకటి ఎన్కోటి వస్తూనే ఉంటాయి. సో నేను ఏమంటున్నానంటే, నా పేరు శెట్టి హరికృష్ణ యాదవ్ అన్న. తెలంగాణ యాదవ్ జర్నలిస్ట్ అసోసియేషన్ 2.5 సంవత్సరాల క్రితం దాన్ని స్థాపించిన. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 900 మందిని ఏకం చేసినాం. ఈరోజు 900 మంది వాళ్ళు ఉద్యమాలు చేయనక్కర్లే, వాళ్ళు కూడా పెద్ద పోరాటాలు చేయనక్కర్లే, ఆ 900 మంది పరిచయం అయ్యారు. దాంతోపాటు ముదిరాజులలో ఒక సంఘం ఉంది, వాళ్ళకు 2000 మంది ఉన్నారు. మున్నూరు కాపులలో ఉంది. మేము బీసీ పొలిటికల్ కాదు కదా, మేము జర్నలిస్టులు, మాకేం పని ఉంది, మా జర్నలిస్టుని తెలుసుకోవాలి. సో బీసీ సమాజానికి ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ ఏకం ఏ గ్రూప్ వాళ్ళు పెట్టుకున్నారు. సో కమ్యూనికేట్ చేసుకుంటున్నాం, ఇన్ఫర్మేషన్ ఉంది, కాంటాక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి కరీంనగర్ పోవాలన్నా కరీంనగర్లో పని ఉంది, మీరే పరిచయం ఏరియాలో అన్న కరీంనగర్ చిన్న పని ఉందంటే నేత రాలేను కదన్నా. సో నాకు కాంటాక్ట్ ఉండాలి. కాంటాక్ట్ ఉంటే సరిపోతుందా? కమ్యూనికేషన్ ఉండాలి. అంటే ఇన్ఫర్మేషన్ ఉన్నాక కాంటాక్ట్ కావాలి, కాంటాక్ట్ ఉన్నాక కన్ఫర్మేషన్ కావాలి. అప్పుడు ఏమవుతుందన్న, నీకు నాకు ఉన్నప్పుడు అంటే అరే పలానా హరికృష్ణ పలానా సంఘం బీపీ మండల్ అవార్డులో కలిసినాం, పరిచయం అయినా అనగల పలుతుందంటే 900 మంది జర్నలిస్టులు ఉన్నామని చెప్పినావు కదంటే ఉన్నారు. కానీ నేను డైలీ బేసిస్తో వాళ్ళతో కమ్యూనికేట్ అయితే, రోజు వాళ్ళతో నేను మాట్లాడుతుంటే సమాచార సేకరణ జరిగితే అన్న పలానా హాస్పిటల్ ఇబ్బంది, పలానా రోడ్ యాక్సిడెంట్ అయ్యింది. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఓ రోజు ఖమ్మం మీటింగ్ కంప్లీట్ చేసుకుని నేను రిటర్న్ వస్తున్నా, 10:50కి బస్ ఎక్కాల. 10 అంటే నేను ప్రతి 10 నిమిషాలకు మీరు అక్కడ కూర్చున్నప్పుడు 24 గంటలు ఫోన్ చూస్తూనే ఉంటాను. 10:45కి ఒక మెసేజ్ వచ్చిందని, ఫోన్ కూడా కాదు, అన్న నాకు యాక్సిడెంట్ అయింది, నేను రోడ్డు మీద పడిపోయినా, నా పరిస్థితి బాగలేదని చెప్పిండు. ఖమ్మం నుంచి ఇల్లందు వచ్చే రోడ్లో అప్పటికప్పుడు ఆ 10 గంటల ఆ టైంలో ఆ రాత్రి ఫోన్ వేస్తే మా జర్నలిస్టులు ఏంటంటే రాత్రి వరకు వార్తలు రాసుకుంటాను, ఏదో పని చేసుకుంటాను. ఒక వ్యక్తి ఫోన్ చేసిన, మా గ్రూప్లో పెట్టిన, ఖమ్మం గ్రూప్లో, ఆయన రెస్పాండ్ అయ్యాడు. ఆడికెళ్ళి ఇంకో మనిషి రెస్పాండ్ అయ్యాడు, ఒక బ్యూరో రెస్పాండ్ అయ్యాడు, ఒక ఇన్ఛార్జ్ జిల్లా నాయకుడు రెస్పాండ్ అయ్యి 15 నిమిషాలలో అక్కడి నుంచి ఇల్లంది హాస్పిటల్, అక్కడి నుంచి బాగలేదండి ఖమ్మం హాస్పిటల్, నాకు వద్దన్నా, నా కొడుకు జాబ్ చేస్తాడు, నాకు ఇన్సూరెన్స్ ఉందన్నా అంటే సీదా అక్కడికి వెళ్ళి యశోదకు పంపించినాం. యశోద ఆపరేషన్ ఈ రోజు కూడా మంచిగా ఉన్నాడు అన్న. చిన్న మనం వ్యక్తిగతంగా పోకపోయినా ఒక వ్యక్తికి సహాయం ఎట్లా సమర్పించవచ్చు, ఉపకరించాలి. అందుకే నేను ఏమంటున్నా, మనం బీసీలో బాగుపడాలంటే ఏ రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు అక్కర్లేదన్నా, మనము ఆర్థికంగా మంచి చేసుకుంటే అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు ఈరోజు మనము కాలేజెస్ స్కూల్స్ అయినా మొత్తం సర్వనాశనం అయిపోతుందంటే కాలేజీల వల్ల. నారాయణ 1 2 3 4 అదే చూస్తున్నాం తప్ప నిజంగా నారాయణలో అది ఉందా? ఏదో 4 చదివేటోళ్ళని వాడు ఫ్రీగా వేసుకుంటాడు అలా. నేనేమో అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అగెన్స్ట్గా మాట్లాడలేదన్నా, వాస్తవం చెప్తున్నా. మనం ఏంటంటే ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో మనం పోమన్నా, మీరు ఒక ముస్లిం చూపించండి అన్న నాకు ప్రైవేట్ హాస్పిటల్లో పోయేటోళ్ళని, అంటే బీరో మనలాంటి మధ్యతరగతి వాళ్ళు మెటర్నీ హాస్పిటల్ డెలివరీకి పోతాడు, ఉస్మానియాకు బొక్కలిరిద్దు పోతాడు, మిగతా గాంధీకి పోతాడు. ఆ 180% వాళ్ళే కనబడుతుంది. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర నుంచి ఎన్ని ఫలాలు ఉన్నాయి, ఎన్ని లాభాలు ఉన్నాయి, ఎన్ని వాళ్ళ మార్గాలు ఉన్నాయి, అన్నీ తీసుకుంటాడు, అన్నీ తీసుకుంటాడు. కానీ మనకు సపోర్ట్ చేయడు. కానీ ఏమంటే కాదంటే, కానీ మనము నేర్చుకోవాలి కదా. ప్రతిదానికి ప్రైవేట్ హాస్పిటల్ పోయి జాయిన్ అయిన ఏముందా? ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి డాక్టర్లు దే ఆర్ హైలీ క్వాలిఫైడ్ డాక్టర్స్. కాకపోతే వాళ్ళు పని చేయకపోవచ్చు, కానీ చేయించుకుందాం మనం కూడా. ఎందుకంటే ఒక వ్యక్తిగా చెప్తే ఎవడు వినడా, ఒక శక్తిగా చెప్తే అందరు వింటారు. మనము డబ్బులు వేస్ట్ చేసుకోదు. మీరు ప్రైవేట్ హాస్పిటల్ ఉన్న ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ల కంటే గవర్నమెంట్లో, ఎందుకంటే వాడు మీరు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ గవర్నమెంట్లో సీట్ రావాలంటే యాందిలో రావాలంటే 50 లోపు రావాలి, ఉస్మానియా అంటే 100 రూపాయలు. 1,00,000 మంది రాస్తే వాడు 50 ర్యాంక్ వచ్చే మందికి టాలెంట్ ఉన్నట్టే కదా. దాని తర్వాత 5 ఏళ్ళు వాడు చేస్తాడు. వాడి దగ్గర ఫుట్ఫాల్స్ ఎక్కువ ఉంటాయి, అంటే పేషెంట్స్ ప్రతిరోజు అనుభవం పెరుగుతుంటుంది. మన బీసీ సామాజిక దేశవ్యాప్తంగా మంచి మంచి పదవులల్లో, మంచి మంచి ర్యాంకులలో, మంచి మంచి పొజిషన్ మన బీసీలో ఉంటారు. మీరా శంకర్ అని చెప్పేసి 1965 బ్యాచ్ ఆమె, అమెరికాకి 1995 నుంచి 2000 వరకు అంబాసిడర్గా చేసింది. మన గర్వకారణం కాదా? తెలుసుకోమన మనము అంటే ఏమంటే మనం రోజు పొలిటికల్ మీటింగ్లు పెట్టుకున్నాం దానికంటే ఇట్లాంటి చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకున్నాం. 100 మంది చాలానా, మన పెద్ద పెద్ద సభలు అక్కర్లేదు. ఈ 100 మంది ఇంకో 100 మంది చెప్తే, ఆ 100 మంది ఇంకో 100 మంది చెప్తారు. కాబట్టి ఎప్పుడు చెప్తాడు? మరి బుర్రకెక్కాలి కదా, చెప్పింది నచ్చాలి కదా. అంటే నిస్వార్థమైనటువంటి సేవ చాలా తక్కువ మంది ఉంటుంది, కానీ తగిలితే మాత్రం ఇక అది అగ్నిని ఆర్పి ఉత్తరం ఊరవలే కాదు. సో నేను అనేది ఒకటేనా మనం చేయాలంటే ఇక్కడి నుంచి ఇది ఆపకుండా, ఈరోజే రామచంద్రన్న కుమారన్నకి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి 3 నెలలకో 6 నెలలకో 9 నెలలకో 12 నెలలకో ఇది కాకపోయినా ఇంకో కాన్సెప్ట్. కానీ మనం లైవ్లలో కూర్చున్న ఇవాళ సోషల్ మీడియా ఉంది, పెద్దగా మీటింగ్లు పెట్టి ఖర్చులు పెట్టి మీరు అందరు ఇబ్బంది పడాల్సిన ప్లాట్ఫామ్ ఒకటి ఎంచుకొని దాన్ని డ్రైవ్ చేసే వాళ్ళను. ఎందుకంటే లీడర్ అనేటువంటి ఏంటంటే చాలా సినిమాలు చెప్తారు కదా డైలాగ్, లీడర్ ద వన్ హూ లీడ్స్. వేరే ఏమొద్దాను, ప్రతి ఒక్కరం లీడర్లమే.
నేనేమంటానంటే ఏ సంఘం పెట్టినా ఏది పెట్టినా పదవులు పక్కన పెట్టినామనుకో అందరూ సేవకులే, నాయకులు ఎవడు కాదంటే సరిపోతుంది అన్న. నా పేరు మాల్యాద్రి యాదవ్, నేను అడ్వకేటు. గోకుల యాదవ్ సంఘం కుత్బుల్లాపూర్ ఏరియాలో దానికి లీగల్ అడ్వైజర్గా ఉంటున్నాను. నేను ఇప్పుడు దాదాపు అందరూ యాదవాసే వచ్చినట్టున్నారు కదా ఈరోజు. ఒక్కసారి అంటే మనం అందరూ జనరల్గా బీసీలు ఎలా ఉన్నారు అంటే ఎంతసేపుకి అంటే ఒకరు వెంట పోవడంకే అలవాటు పడ్డారు. అంటే రాజ్యాధికారం అంటే లీడ్ చేసే మెంటాలిటీ కంటే లీడర్కి తోడుగా ఉండడానికి అలవాటు పడిపోయారు. మనం ఎంత చెప్పినా ఎన్నిసార్లు మొత్తుకున్నా ఆ అలవాటు మాత్రం పోవట్లే. అంటే పెద్దవాళ్ళు చెప్పినట్టు గాంధారి శాపం ఉంది మనకి, కాదని చెప్పట్లేదు, కానీ శాపాన్ని కూడా మనం ఏదో ఒక రోజు డివేట్ చేసుకుని వెళ్ళాలి. ఆ సమయం కూడా రావాలి, వచ్చేసింది అనుకుంటున్నాను నేను ఇప్పుడైతే. అంటే చాలా వరకు బయటకు వచ్చేసాం మనం. అట్లాంటి విషయంలో భాగంగానే నేను కూడా చాలా రోజుల నుంచి ఆలోచించి కుత్బుల్లాపూర్ ఏరియాలో, అది ఒక మండలం, కుత్బుల్లాపూర్ మండలం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కుత్బుల్లాపూర్ మండలంలో గోకుల యాదవ్ సంఘం అని 2016లో ఎస్టాబ్లిష్ చేసాం. అక్కడ చాలామంది యాదవులు ఉన్నారని తెలుసు, కానీ ఎవరి పాటికి వాళ్ళు పేర్లు ఏంటంటే నా పేరు పుల్లయ్య, నా పేరు ఎల్లయ్య, నా పేరు మల్లికార్జునయ్య, నా పేరు ఇంకో రామయ్య అని చెప్పుకుంటున్నారే కానీ ఒకరు కూడా నా పేరు మాల్యాద్రి యాదవ్ లేదు నా పేరు రామయ్య యాదవ్ అని చెప్పుకోవడానికి ధైర్యం రావట్లేదు. అది ఎందుకు రావట్లేదు అని మాకు తెలియదు. సరే, దానికోసం మేము కొంతకాలం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని గోకుల యాదవ్ సంఘం అనే ఒక సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేసి ప్రధానంగా అది కృష్ణాష్టమి వేడుకలు, తర్వాత వచ్చేసి అది ఉన్నాయి కదా కార్తీక వనభోజనాలు, అవి పెట్టి చిన్న చైతన్యాన్ని మొదలుపెట్టాం. మొదలు పెడితే వేలల్లో జనం, ఆశ్చర్యం. యాదవ సంఘం తరపున వనభోజనాలు జరుగుతున్నాయి అనగానే వేలల్లో వచ్చేసారు. అరే ఎక్కడున్నారా మీరంతా, ఎక్కడ కనపడటం లేదు, ఎప్పుడు ఎవరికి అందుబాటులో లేరు అంటే ఏం పేరయ్యా నా పేరు అంటే పరిచయ కార్యక్రమం పెడితే దానికి సిగ్గే. ఏం పేరు నీ పేరు చెప్పడం అంటే అక్కడి నుంచే ఆయన నలిగిపోతుంటాడు, కొత్త పెళ్లి కూతురు మాదిరిగా నలిగిపోతుంటాడు. పేరు చెప్పవే అంటే నా పేరు సీనండి, నా పేరు శ్రీనివాస్ యాదవ్ అని ఎందుకు చెప్పలేకపోతున్నారో నాకు అర్థం కాదు. అరే రొమ్ము విరుచుకొని చెప్పగలిగినటువంటి చరిత్ర ఉంది మనకి, మరి ఎందుకు దాచుకోవాలి? అరే ఎవరో అంటే కులం గురించి నేను ప్రస్తావించట్లేదు, ప్రత్యేకించి కాదు, అంటే మన విశిష్టత గురించి మనం చెప్పుకోవడంలో తప్పే ఉంది అంటున్నా నేను. ఆ విధంగానే ప్రతి బీసీ నేను గమనించిన దాంట్లో బీసీలలో ప్రతి రంగంలో నిష్ణాతులు ఉన్నారు, అత్యద్భుతమైనటువంటి పనితనం ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరూ ఎందుకు మరుగున పడిపోతున్నారు అంటే వాళ్ళెవరూ కూడా ముందుకు రావటం లేదు, వాళ్ళకి తగిన ప్రోత్సాహం లేదు. అలాంటి వాళ్ళు నేను గమనించిన వాళ్ళలో మా గోకుల యాదవ్ సంఘం ప్రెసిడెంట్ లగ్గాల వెంకట్రావు యాదవ్ గారిని గమనించాను. అరే మనం అంతా చైతన్యం ఉంటేనే మనలో సత్తా ఉంది, చైతన్యం మనం ఇంకొకరిని రగల్చగలిగితేనే. ఈరోజు బీపీ మండల్ గారు గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదే ఆ స్థానంలో ఇంకొకరుంటే వాళ్ళని ఎన్నో విగ్రహాలు, ఏ వీధిలో పెట్టిన విగ్రహం ఉండేది. కానీ మన దరిద్రం ఇది, మనకి ఆ ధైర్యం లేకపోవడం. ఇకనైనా మారండి. ఇప్పుడు ఆ పాత చింతకాయ పచ్చడిని వదిలిపెట్టండి, గాంధారి శాపాన్ని మనం దాటి రావాలి. గాంధారి శాపం శ్రీకృష్ణుడి వల్ల మంచి జరిగిన దానికంటే చెడు ఎక్కువ జరిగింది మనకి, నాకు తెలిసి ఆలోచిస్తే. సరే దాన్ని పక్కన పెట్టేస్తే ఇప్పటికైనా మనం మారాలి. సంఘాలు బాగా వృద్ధి చెందాలి. ఇప్పుడు ఎవరి పాటికి వాళ్ళు చెప్పే వాళ్ళంతా శ్రీరంగనీతులే, కానీ చేసే పనులన్నీ వెదవలే. ఏంటి చెప్తారు, ఏమని మీరు కులాన్ని పట్టించుకోవద్దు అని. మరి వాళ్ళు ఎందుకు పట్టించుకుంటున్నారు? ఒక కులం అగ్రకులం అధికారంలో ఉంది అంటే ఎటు చూసినా చుట్టూ కంచె మొత్తం వాళ్ళే ఉంటారు, లేదా 100% వాళ్ళే ఉంటారు. కానీ మన వాళ్ళకి అవకాశం, మనవాడు ఒకడున్నాడు అంటే మిగతా వాళ్ళు ఎక్కడ కనపడరు. ఇక ఎందుకు ఎంకరేజ్ చేసుకోవట్లేదు? ఇప్పుడు మనకు ఒకసారి అవకాశం వచ్చింది అంటే మన సామ్రాజ్యాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి.
ఈరోజు కొన్ని సినిమాలు వచ్చాయి, రాలేదని చెప్పడానికి లేదు. ఒక కాటమరాజు కథ తీసుకోవచ్చు, మంచి అద్భుతమైనటువంటిది. ఈ మధ్య ఎవరో ఒక జాతర అని ఒక సినిమా తీశారు, పాలేటి గంగమ్మ గురించి, అక్కడ సంప్రదాయాల గురించి. అవి ఎక్కడో తెరబరుగైపోయి ఉంటాయి. చాలా సినిమాల్లో మిగతా కులాల కంటే యాదవ్ కులాన్ని ఎక్కువగా వాడారు. శ్రీనివాస్ యాదవ్ అని, శ్రీనివాస్ యాదవ్ అని చెప్పేసి కొన్ని గట్టిగా చెప్పగలిగే సత్తా ఉన్నాయి. అట్లాంటి సినిమాలని కూడా తీయచ్చు. తీసి ఎంకరేజింగ్గా పబ్లిక్లోకి వదిలితే చైతన్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. రాకుండా ఉంది పబ్లిక్లో ఎప్పుడైతే చైతన్యం వస్తుందో అప్పుడే కులాలు డెవలప్ అవుతాయి, రాజ్యాధికారం వచ్చేస్తుంది, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మనం ఎందుకు మరో బీహార్ కాకూడదు? తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా సరే ఎందుకు రాజ్యాధికారం రాకూడదు? మనకి రావాలి. ఎందుకంటే సంఖ్యలో మనం ఎక్కువ ఉన్నప్పుడు మన సత్తా అయినా మనం చూపించాలి. ఎప్పుడో పాత తరం అంటే వాళ్ళంతా గొర్రెలు కాచుకున్నారు కాబట్టి మనకి నాలెడ్జ్ లేదనుకోవచ్చు. ఇప్పుడు సార్ చెప్పినట్టు గొర్రెలు కాపరికి ఉన్న నాలెడ్జ్ బయటవాడికి ఉండకపోవచ్చు. కానీ అది ఎలివేట్ చేసేది ఎవరు? దాన్ని మనమే ఎలివేట్ చేసుకోవాలి. నలుగురిని క్రోడీకరించుకోవాలి, సమీకరించుకున్న తర్వాత ఆటోమేటిక్గా జన సమీకరణలో మనం గెలిపించుకోవాలని తపన మనకి రావాలి. ఈరోజు మనవాడు ఒకడు వచ్చాడు రాజకీయంలోకి అంటే అతని కోసం ఏమైనా చేయడానికి మనం సిద్ధం అవ్వాలి. ఇప్పుడు ఎక్కడో ఉన్న వాళ్ళ కోసం ఎక్కడెక్కడి నుంచి అమెరికాల నుంచి వచ్చి కూడా గెలిపించుకునే ప్రయత్నం చేశారు. అలాంటి సామర్థ్యం మనలో కూడా ఉండాలి. ఆర్థికంగా కూడా మనం నాకు తెలిసి ఈ మధ్య కాలంలో బాగా డెవలప్ అయి ఉన్నాం. దాన్ని బయట పెట్టాలి. అంటే మనది త్యాగం మాత్రమే గుణం కాకూడదు, అధికార వాంఛ కూడా ఉండాలి. ఆ వాంఛ తీర్చుకునే ప్రయత్నం స్థిరంగా చేయాలి. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో బట్టలు వేసుకోవడం కూడా తెలియని రోజుల్లో, ఆహారం అంటే ఏంటో తెలియకుండా మన్ను తిన్న రోజుల్లో భారతదేశాన్ని పాలించిన కులం యాదవ కులం. మొట్టమొదటి ఈ భారతదేశానికి చాణక్యాన్ని, యుద్ధ నీతిని, లేదంటే మార్గదర్శకాన్ని, ఆదర్శాలని, లేదంటే పోరాట పటిమల్ని నేర్పించిన కులం మన యాదవ కులం, యాదవ చక్రవర్తులే. ఇది అందరికీ తెలిసిన సత్యం. ఈ దేశంలో చాలా కులాలకి ఒక ప్రాంతంలో ఒక పేరు ఉంటుంది, ఇంకో ప్రాంతంలో ఇంకో పేరు ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ముదిరాజులని తెలంగాణలో ముదిరాజులు అంటారు, ఆంధ్రాలో ముదిరాజులు అంటారు, తమిళనాడుకి వెళ్తే ముత్తరాసులు అంటారు, ఉత్తరప్రదేశ్ వెళ్తే కోలీలు అంటారు. గౌడ్లని తెలంగాణలో గౌడ్లు అంటారు, కర్ణాటక వెళ్తే జోకులం అంటారు. కానీ దేశవ్యాప్తంగా ఒకే కులాన్ని ఒకే పేరుతో పిలిచే కులం ఏకైక కులం యాదవ కులం, మొత్తం బీసీ కులాల్లో. ఇట్లా చాలా వాటిల్లో అన్నిటికన్నా అన్ని రంగాల్లో కూడా బీసీలు, అందులోని యాదవులు ఈరోజు ముందు వరుసలో ఉన్నారు. ఈరోజు దేశంలో మనం అందరం చెప్తున్నాం రాజ్యాధికారం కావాలి, మన వాటెంతో మనకు కావాలి, మనని మనం పాలించుకోవాలి అని. ఆ మనని మనం పాలించుకోవాలి అనే ఒక కాంక్షకి బీజాలు వేసింది కూడా ఈరోజు యాదవ సోదరులే, యాదవ కులమే. ఈరోజు చాలా రాష్ట్రాల్లో ఈరోజు బీసీ వాదం చుట్టూ రాహుల్ గాంధీ లాంటి వ్యక్తులు కూడా ఈరోజు బీసీ వాదం, బీసీ కులగణన, బీసీ కాస్ట్ సెన్సెస్, బీసీ రిజర్వేషన్లు అని చెప్పడానికి ప్రధాన కారణం బీజేపీ ఎత్తుకున్న ఓ మతాన్ని కంట్రోల్ చేయాలంటే, బీజేపీ ఎత్తుకున్న మతానికి విరుగుడు ఎవరికి ఏంటి అంటే దానికి మళ్ళీ కులమే అవుతుంది. కాబట్టి ఈ కులాలకు, వీళ్ళ కులాల ప్రాతినిధ్యం కోసం, వీళ్ళ వాటా కోసం ఈరోజు అన్ని వర్గాలు కూడా బీసీల చుట్టూ బీసీ రాజకీయాలు చేస్తున్నాయి. దానికి కారణం కూడా మన యాదవ్ సోదరులే. ఈరోజు నాలాంటి ఒక మారుమూల గ్రామంలో పుట్టినోడు ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డీలు చేస్తున్నట్టే బికాస్ ఆఫ్ కారణం బీపీ మండల్ గారు. బీపీ మండల్ గారు ఈ దేశంలో దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా బీసీల గురించి, బీసీల వెనుకబాటు తరం గురించి, బీసీల సామాజిక ఆర్థిక రాజ్యాధికారంలో వాట కోసం మాట్లాడిన ఒకే ఒక వ్యక్తి బీపీ మండల్ గారు. ఈరోజు ఇంతకుముందు పెద్దలు ఒక మాట చెప్పారు, ఎప్పుడైనా సరే ఒక ఉద్యమం కానీ లేదంటే ఒక వ్యవస్థ కానీ త్యాగాల పునాదుల మీద నిర్మాణం అవుతుంది. ఆ త్యాగానికి పునాదులు వేసిన వ్యక్తి బీపీ మండల్ గారు. అయితే ఈరోజు నేను 3 విషయాలు నేను ప్రస్తావన చేస్తున్నాను. అందులో ఒకటి ప్రధానమైన విషయం ఏంటంటే, ఈరోజు యాదవులు మన పురాణ కాలంలో లేదంటే చరిత్రలో పాత రోజులకు వెళ్తే శ్రీకృష్ణుని వారసులు యాదవులం అని చెప్తున్నాం. బీసీ కులాలందరం ఏకం కావాలని చెప్తున్నాం. దాదాపు స్వాతంత్రం వచ్చేసి మనకు
75 ఏళ్ళు అయినాయి. అయినా కానీ ఈరోజు దేశంలో బీసీ కులాల జనాభా ఏంటో తెలియదు, బీసీ కులాల ప్రాతినిధ్యం ఏంటో తెలియదు, వాళ్ళ ఆహారపు అలవాట్లు ఏంటో తెలియదు, వాళ్ళ ఆచార వ్యవహారాలు ఏంటో తెలియదు, వాళ్ళ సామాజిక స్థితిగతులు ఏంటో తెలియదు. ఈరోజు తెలంగాణ దేశంలోని కొంతమంది మేధావి వర్గం ఏం చెప్తున్నారంటే, బ్రిటిషర్స్ అంటే ఆంగ్లేయులు భారతదేశాన్ని ఒక గొప్ప అంటే బయాలజికల్ ల్యాబ్గా అంటే లేదంటే ఒక ఎక్స్పెరిమెంటల్ ల్యాబ్గా వాడుకున్నారు. ఇక్కడున్న ప్రజలని వాళ్ళని బతికున్నప్పుడే వాళ్ళని చంపేసి వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్లు చేశారు. భారతదేశంలో చాలామందిని బ్రిటిషర్స్ ఒక ల్యాబ్గా వాడుకొని వాళ్ళు అంటే పరిశోధనలో ఎక్స్పెరిమెంట్లు చేసి సక్సెస్ అయ్యారు. ఈరోజు భారతదేశాన్ని ఒక ల్యాబ్గా వాడుకున్నారనేసి రకరకాల స్టోరీస్ చెప్తుంటాం, మనం వింటూ ఉంటాం. అది మాత్రమే కాదు, ఈ దేశంలో బ్రిటిషర్స్ భారతదేశాన్ని ఒక గొప్ప క్యాస్ట్ సెన్సెస్ అంటే ఒక క్యాస్ట్ సోషల్ ఇంజనీరింగ్ ఎక్స్పెరిమెంట్ ల్యాబ్గా కూడా వాడుకున్నారు. మీరు చూడండి, ఈ దేశ జనాభాలో, ఈ దేశ పురాణాల్లో, ఈ దేశ ఇతిహాసాల్లో, ఈ దేశ పురాణాల్లో, ఈ దేశ పుక్కటి కథల్లో ఎక్కడ కూడా ఒక ముదిరాజు గురించి కానీ, ఒక యాదవ్ గురించి కానీ, ఒక మున్నూరు కాపు గురించి కానీ, ఒక పద్మశాలి గురించి కానీ, ఒక కుమ్మరైనా, ఒక కమ్మరైనా, ఒక చాకలైనా, ఒక బుడబుక్కలైన గురించి ఎక్కడ ప్రస్తావన ఉండదు. ఒకవేళ ఉంటే అది ఒక ఆ పురాణాల్లో అతడు ఒక ప్రతిఘాత శక్తిగానో లేదంటే ఆ పురాణానికి లేదంటే ఆ పురాణంలో ఉన్న కథానాయకుడికి వ్యతిరేకంగా ఒక రాక్షసుడి పాత్రలోనే ఉంటుంది. కానీ ఈ దేశంలో సంపద సృష్టించిన కులాలు ఈ దేశ నిర్మాణంలో భాగస్వాములై తమ రక్తాన్ని తమ మాంసాలని చెమటగా మార్చి ఈ సమాజాన్ని నిర్మించిన ఈ బీసీ వర్గాల గురించి చరిత్రలో ఎక్కడ కూడా మన స్థానం ఉండదు. ఈరోజు ప్రతి ఒక్కరని చెప్తున్నాం, దళితులు చెప్తున్నారు మేము రాజులు అంటున్నారు, ముదిరాజులు మేము రాజులు అంటున్నారు, మున్నూరు కాపులు రాజులు అంటున్నారు, యాదవులు రాజులు అంటున్నారు. మరి అందరం రాజులు అయితే మరి బానిసల్లాగా ఎందుకు ఉన్నాం? ఎందుకు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నాం? ఎందుకు విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ లేకుండా దూరంగా ఉన్నాం? ఎందుకు ఈరోజు కూడా ప్రభుత్వాన్ని మాకు మంచినీళ్ళు ఇవ్వండి, బియ్యం ఇవ్వండి, లేదంటే మాకు వైట్ రేషన్ కార్డు అని ఎందుకు అడుక్కుంటున్నాం? మరి అందరు రాజులు అయితే రాజులాగా బతకాలి, కానీ ఎందుకు నువ్వు బానిసలాగా అడుక్కుంటున్నావు? ఈరోజు ఇక్కడ చాలామంది మేధావులు పెద్దలు ఉన్నారు కాబట్టి నేను యాదవ సంఘంలో పెద్దవాళ్ళు మేధావి వర్గం ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా నేను ఒక చిన్న సూచన చేస్తున్నాను. అందరం కూడా పురాణాల్లో అందరి పాత్రల్లో అన్ని కులాలకు గొప్ప స్థానమే ఉంది. కానీ కాలక్రమంలో మనం ఏంటి, మన చరిత్ర ఏంటి, మన ఆర్థిక స్థితిగతులు ఏంటి అనేది ఎవరికి తెలీదు. ఈరోజు కూడా దేశంలోని లేదంటే గ్రామీణ ప్రాంతాల్లో యాదవుల స్థితిగతులు ఏంటో చాలామందికి తెలీదు. ఈరోజు అంతరిక్షంలోకి మనం రాకెట్ని పంపుతున్నారు అంటే అంతరిక్షాన్ని ఆకాశంలోకి పంపుతున్న రోజుల్లో ఈరోజు కూడా యాదవ సోదరులు చాలామంది గోచి కట్టుకొని గొర్రెల కాడికి వెళ్తున్నారు. ఈరోజు కూడా ఆరోగ్యం బాగలేక ఒకడికి 5 లక్షల రూపాయలు ఖర్చు పెడితే అతడు బతుకుతాడని తెలిసినా 5 లక్షలు పెట్టే స్తోమత లేక చాలామంది యాదవ సోదరులు అనారోగ్యంతో చచ్చిపోతున్నారు. ఈరోజు కూడా చాలామంది యాదవ సోదరులు ఆడబిడ్డల మీద దాడులు దౌర్జన్యం జరుగుతున్నాయి. ఈరోజు అన్ని కులాల మీద జరుగుతున్నాయి. మనం దీని మీద పూర్తి స్థాయిలో అవగాహన చేయడం కోసం నేను 3-4 పుస్తకాల గురించి నేను చెప్తాను. మనకు భారతదేశంలో మొట్టమొదటిసారిగా బ్రిటిషర్స్ 1871-72 పీరియడ్లో ఈ దేశంలో మరి ముఖ్యంగా ఈ సౌత్ ఇండియాలో ఈ కులాల మధ్య అంతరాలు ఏంటి, అసలు ఈ కులాలు ఏంటి, ఈ కులాల సామాజిక స్థితిగతులు ఏంటి, ఈ కులాల వ్యక్తిత్వం ఏమిటి, ఈ కులాలు ఏం పని చేస్తాయి, ఈ కులాలు ఎట్లా బిహేవ్ చేస్తాయి అనే దాని మీద చాలామంది బ్రిటిషర్స్ పరిశోధన చేశారు. మీరు ఎవరైనా వీలుంటే గూగుల్లో మనకు ఒక పుస్తకం దొరుకుతుంది, మీరు ఒకసారి చూడాలి. సెన్సెస్ ఆఫ్ ఇండియా అనేది 1891లో మద్రాస్ వాళ్ళు ఒక పరిశోధన చేశారు. దాదాపు ఒక 300 నుంచి 400 ఈ బీసీ ఎస్సీ ఎస్టీ కులాల మీద పరిశోధన చేశారు. అందులో యాదవుల ప్రస్థానం కూడా చాలా స్పష్టంగా రాశారు. యాదవులు ఏంటి, వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారు, వాళ్ళ సామాజిక స్థితిగతులు ఏంటి, వాళ్ళ వంశ చరిత్రలు ఏంటి, వాటి మీద చాలా స్పష్టంగా రాశారు. ఒక్క యాదవుల గురించే కాకుండా సమాజంలో ఉన్న అన్ని వర్గాల గురించి, బ్రాహ్మిన్స్ గురించే రాశారు. కాబట్టి వాటి మీద వీలైతే మీరు ఒకసారి పరిశోధన చేసే ప్రయత్నం చేయండి. ఇంకా మనం చాలా స్పష్టమైన అవుట్పుట్ ఇచ్చేవాళ్ళం అవుతాం కులానికి. ఇంకా మనం అందరం కూడా కొంత పురాణ కాలం నుంచి వచ్చి వాస్తవ కాలంలో బతికే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇదొక పుస్తకాన్ని రీసెర్చ్ చేయండి. ఇక రెండో పుస్తకం వచ్చేసి ఈ నిజాం పీరియడ్లో అంటే ఈ నిజాం రాజ్యంలో సయ్యద్ సిరాజ్ ఉల్ హసన్ అని ఒక అతను రాశాడు. క్యాస్ట్ అండ్ ట్రైబ్స్ అనే ఒక పుస్తకం రాశాడు. ఈ పుస్తకంలో కూడా ఈ నిజాం రాజ్యంలో వివిధ కులాల మీద ఒక పరిశోధన చేశాడు.
ఆ కులాల్లో ఎట్లా బిహేవ్ చేస్తున్నాయి, ఆ కులాల స్థితిగతులు ఏంటి, వాళ్ళ సామాజిక స్థితిగతులు ఏంటి అనే దాని మీద ఒక అద్భుతమైన పుస్తకం రాశాడు. మీరు వీలైతే ఒక్కసారి ఆ పుస్తకాన్ని కూడా రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ప్రతి కులం ఈరోజు బీసీలందరూ ఏకం కావాలని చెప్తున్నారు. బీసీలు అంటే ఎవరు? అదో పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే బీసీలు అంటే ఎవరు? అంటే ఎవరైతే 4-5 కులాలుగా చెప్తున్న వాళ్ళే బీసీలా? 135 మంది బీసీలా? బీసీలకు రాజ్యాధికారం రావాలంటున్నారు. ఏ బీసీలకు రాజ్యాధికారం రావాలి? ముదిరేళ్ళకి రావాలన్నా, మున్నూరు కల్పకి రావాలన్నా, గౌడ్లోకి రావాలన్నా, యాదవ్లోకి రావాలన్నా? లేదా తెలంగాణలో ఉన్న 135 మంది బీసీ కులాలకి ఎవరి జనాభా ఎంతో వాళ్ళ వాటంతా రావాలా? దీని మీద స్పష్టత రావాలి. దీని మీద మనం స్పష్టంగా మాట్లాడాలి అంటే ఖచ్చితంగా మనం దీని మీద కూడా మాట్లాడాల్సిన అవసరం, దీని మీద స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా చివరిగా మనకు ఒక ఎడ్గర్ థ్రస్టన్ అనేసి ఒక ఆంగ్లేయుడు ఒక పరిశోధన చేశాడు. అది ఏంటంటే క్యాస్ట్ అండ్ ట్రైబ్స్ ఆఫ్ సౌత్రన్ ఇండియా అనేసి ఒక పుస్తకం రాశాడు. ఎవరికైనా కావాలంటే నేను పీడిఎఫ్ కూడా నా దగ్గర ఉన్నాయి, నేను పంపుతాను. మీరు ఒక్కసారి దాని మీద స్టడీస్ చేయండి. మీరు యాదవ సమాజానికి సంబంధించిన నిజమైన చరిత్రని మళ్ళీ మన యాదవ సమాజానికి పంపించిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనం అందరం రాజులమే, మరి ఎందుకు బానిసలుగా ఉన్నాం అనేది కూడా ఎవ్వరు ఆలోచించలేని పరిస్థితి. ఈరోజు ముదిరాజులు చెప్తున్నారు మేము రాజులం, కానీ చిన్న రిజర్వేషన్ కోసం ఈరోజు రోడ్ల మీదకి ఎక్కుతున్నారు. యాదవ సోదరులను రాజులం అంటున్నాం, ఒక చిన్న కార్పొరేషన్ కోసం అడుక్కుంటున్నాం. ఈ పరిస్థితికి కారణం ఏంటో కూడా మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన గత చరిత్ర చాలా ఘనమైనది అయినప్పటికీ మనం వాస్తవ పరిస్థితుల ఆధారంగా నేను చేసుకోవాల్సిన అవసరం ఉంది. యాదవ్ సోదరులు చాలామంది ఈరోజు సినిమా ఇండస్ట్రీలో ఉండాల్సిన వాళ్ళు. ఈరోజు చాలామంది పెద్దలు చెప్పారు, ఇంతకుముందు మన అడ్వకేట్ గారు కూడా చెప్పారు, ఇది యాక్టర్గా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు సెక్రటరియట్లో ఎంతమంది యాదవ్ సోదరులు ఉన్నారు? ఈరోజు పిఎంఓ ఆఫీస్లో ఎంతమంది యాదవ్ సోదరులు ఉన్నారు? ఈరోజు గ్రూప్ 1 ఆఫీసర్గా ఎంతమంది యాదవ్ సోదరులు వస్తున్నారు? ఈరోజు దీనికోసమా బీపీ మండల్ గారు తన ఎమ్మెల్యే పదవికి, మంత్రి పదవికి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా, ఎంపీ పదవికి, పార్లమెంట్ సభ్యుడిగా పదవికి అన్నిటికీ త్యాగం చేసి రాజరిక కుటుంబంలో జమీందారీ వంశంలో పుట్టి వాడ గ్రామం ఒక సామాన్యుడిలాగా తిరిగింది. దీనికోసమా తన జీవితాన్ని త్యాగం చేసింది? ఈరోజు బీపీ మండల్ కమిషన్ రిపోర్ట్ అమలు చేయాలి అంటుంది. ఏ కమిషన్ రిపోర్ట్ అమలు చేయాలి? బీపీ మండల్ కమిషన్ రిపోర్టు 27% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్తున్నారు. కానీ బీపీ మండల్ గారు చెప్పింది ఒక్క 27% రిజర్వేషన్ మాత్రమే కాదు, ఆయన ఇచ్చిన రిపోర్ట్లో 40 అంశాలని ప్రతిపాదించాడు. బీపీ మండల్ గారు చాలా స్పష్టమైన అవగాహన ఉన్న మేధావి వర్గం. ఈరోజు చాలామంది బీసీలకి, ఈరోజు తెలంగాణలో రిజర్వేషన్లు పొందుతున్న బీసీలకి, దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు పొందుతున్న బీసీలకి ఎవరికి కూడా రిజర్వేషన్ ఎట్లా వచ్చిందో ఎవరికి తెలీదు. మండల్ని అర్థం చేసుకుంటే బీసీ రాజకీయాలు అర్థమవుతాయి. మండల్ని అర్థం చేసుకుంటే ఈ దేశంలో రాజ్యాధికారంలో వాటా దొరుకుతుంది. కాబట్టి మండల్ గారు చెప్పిన ఒక 27% రిజర్వేషన్ చుట్టే మనం తిరగకూడదు. ఆయన 27% రిజర్వేషన్ అనేది 40 అంశాల్లో ఒకనొక అంశం 27% రిజర్వేషన్. ఇవి కాకుండా ఇంకా 39 అంశాలను ప్రతిపాదించాడు. నేను మండల్ కమిషన్ రిపోర్ట్ చదివాను, నేను చదివి చెప్తున్నాను. ఆ కమిషన్ రిపోర్ట్ చదివితే అసలు ఆయన ఎంత గొప్ప విజనరీగా ఆలోచించిందంటే 100 మంది, ఒక 1000 మంది మేధావులందరూ కూర్చొని ఒక దగ్గర కూర్చుంటే వచ్చే అవుట్పుట్ని ఆయన ఒక పేపర్ మీద పెట్టేశాడు. అంత గొప్ప మేధావి. ఈరోజు విషయం ఏంటంటే చాలామంది యాదవ్లు కూడా మండల్ అంటే ఎవరో తెలియని పరిస్థితి. ఈరోజు నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 2016లో చేరినాం. మేము బీసీ ఉద్యమాలు చేస్తున్నాం. నేను బీసీ ఓబీసీ స్టేట్ ప్రెసిడెంట్గా కూడా పనిచేసినాం. మేము ప్రతి పోరాటాన్ని కూడా మాకు నిజంగా ఇక్కడ ఉంటాడు రామచంద్ర అన్న, మాకు ఏ కష్టం వచ్చినా పిలిస్తే వస్తుంటాడు. ఈరోజు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో బీపీ మండల్ని పరిచయం చేసిన వ్యక్తి. ఈరోజు చాలామంది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పిల్లలు కూడా ఒకప్పుడు బీపీ మండల్ అంటే ఎవరో తెలియని పరిస్థితి. మా సాయిల్ అన్న, మా రామచంద్ర అన్న, ఆయన పేరులో బేరీ అంటారు. బేరీ అంటే యుద్ధం, ఆయన పేరులోనే యుద్ధం ఉంది. సో ప్రతి క్షణం యాదవుల గురించి, యాదవుల పోరాటాల గురించి మనం పోరాటం చేయాలి. అట్లాగే బీపీ మండల్ని పరిచయం చేయాలి. బీపీ మండల్ అనేది ఒక యాదవ కులానికి పరిమితమైన వ్యక్తి కాదు. అన్ని వర్గాల కోసం, అన్ని కులాల కోసం, అన్ని జాతుల కోసం, దేశ సమగ్రత కోసం, దేశ అభివృద్ధి కోసం పోరాటం చేసిన వ్యక్తి. కాబట్టి ఆయనని అన్ని వర్గాలు కూడా ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో బీసీలకు రాజ్యాధికారం రావాలన్నా, బీసీలు రాజకీయాల్లో భాగస్వామ్యం కావాలన్నా, బీసీలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కావాలన్నా బీపీ మండల్ని అర్థం చేసుకోవాల్సిందే. అది వేరే మార్గం లేదు, కంపల్సరీ. ఈరోజు అంబేద్కర్ గారిని ఓన్ చేసుకున్నట్టు ఎందుకు మండల్ని ఓన్ చేసుకోలేకపోతున్నాం? ఎందుకంటే మన అనైక్యత. ఈరోజు చాలామంది
బీసీ కులాలు ఏం చెప్తున్నాయంటే యాదవులు ఇప్పుడు బీపీ మండల్ గారిని మనం ఓన్ చేసుకుంటే యాదవులు ముందుకు వస్తారేమో, యాదవులది అగ్రభాగం అవుతుందో. ఎస్, ఎవరు అన్నా అనకున్నా యాదవులది అగ్రభాగం, దీన్ని ఒప్పుకోవాల్సిందే. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తా అన్న, ఒక్క నిమిషంలో నేను చెప్పేసి ముగిస్తా. కుల సంఘాల స్వభావం ఏంటో ఒక చిన్న మాటలో చెప్పి నేను ముగించేస్తా. ఈరోజు మన రామచంద్ర అన్న ఎగ్జాంపుల్, ఒక ఎమ్మెల్యే అయింది అనుకోండి, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడు ఒక రెడ్డి వస్తాడు, అన్నాక ఆ మండలంలో నేను ఒక నాయకుడిని, నా వెంబడి ఒక 1000 ఓట్లు ఉన్నాయి, మరి ఏంది అని అంటే ఏం కావాలి అంటే, అన్న మరి నాకు 20 లక్షలు కావాలంటే ఇస్తాడు. ఒక ముదిరాజు ఆయన వస్తాడు, అన్న మరి నాకు కూడా ఓట్లు ఉన్నాయి, మరి నా వెంబడి కూడా ఒక 4-5 వేల ఓట్లు ఉన్నాయి, మరి ఏంది అంటే ఈయన ఒక 20 లక్షలు ఇస్తాడు. ఒక మాదిగా ఆయన ఇస్తాడు, ఆయన నా వెంబడి ఒక 50,000 ఓట్లు ఉన్నాయి, ఇది ఒక 4,000 ఓట్లు ఉన్నాయి అంటే ఆయన ఒక 50 లక్షలు ఇస్తాడు. ఒక ముస్లిం ఆయన వస్తాడు, నా వెంబడి కూడా ఒక 10,000 ఓట్లు ఉన్నాయి, మరి నాకు కూడా ఏమని అంటే ఆయన ఒక 50 లక్షలు ఇస్తాడు. ఇంకో ఆయన ఒక క్రైస్తవ ఆయన వస్తాడు, నాకు నా వెంబడి ఒక 5,000 ఓట్లు ఉన్నాయంటే ఆయన ఒక 20 లక్షలు ఇస్తాడు. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఇదే పరిస్థితిలో ఒక యాదవ్ కులానికి చెందిన ఆయన పోతాడు, అన్న మరి నా వెంబడి కూడా ఒక 5,000 ఓట్లు ఉన్నాయి, మరి ఏందన్నా అని అడిగితే ఆయన ఒక 10 లక్షలు ఇస్తాడు. ప్రాబ్లం ఇక్కడ వస్తుంది. ఒక యాదవ్ కులానికి చెందిన ఆయన ఒక 5 లక్షలు తెచ్చుకుంటే ఇంకా ఎట్లాంటి మాటలు వస్తాయంటే, వీడు ఒక దేశద్రోహి, జాతి ద్రోహి, జాతిని తాకట్టు పెట్టిండు, జాతిని అమ్మేసిండు. ఒక రెడ్డి పోయి 50 లక్షలు తెచ్చుకుంటే వీడికి ప్రాబ్లం లేదు, ఒక వెలమైన పోయి 50 లక్షలు తెచ్చుకుంటే వీడికి ప్రాబ్లం లేదు, ఒక గౌడైన వచ్చి ఒక 50 లక్షలు తెచ్చుకుంటే 20 లక్షలు తెచ్చుకుంటే వీడికి ప్రాబ్లం లేదు, ఒక ముదిరాజైన పోయి ఒక 20 లక్షలు తెచ్చుకుంటే ప్రాబ్లం లేదు. ఇది అన్ని కుల సంఘాల్లో ఉంది. ఇది ఒక సంకుచిత స్వభావం ఉంటుంది. మీరు చూడండి, ఇది ప్రతి దగ్గర ఇది కనిపిస్తుంటుంది. ఒక యాదవ సంఘాన్ని నడిపించడైనా ఒక 20 లక్షలు ఎవరైనా తెచ్చుకుంటే జాతిని తాకట్టు పెట్టినట్టు అవుతుందా? ఒక యాదవ్ కులానికి చెందిన ఇప్పుడు ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ అని ఉన్నాడు అనుకోండి, ఆడ పోయి ఒక రెడ్డి పోయి 50 లక్షలు తెచ్చుకుంటాడు, మీకు ప్రాబ్లం లేదు. ఒక యాదవ సంఘానికి చెందిన ఆయన ఒక 5 లక్షలు తెచ్చుకుంటే జాతిని అమ్మిపెట్టినట. ఈ స్వభావం మారాలి మనలోన, ఈ ఆలోచన విధానాలు మారాలి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో స్థానిక దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలో అత్యధిక ఫండ్స్ కలెక్ట్ చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ నెల వరంగల్ ఏదో మీటింగ్ పెడుతున్నారు, అన్ని వేల కోట్ల డబ్బుల్ని వాళ్ళ అకౌంట్లో పెట్టుకున్న ఈరోజు కూడా వాళ్ళు చందాలు అడుగుతున్నారు. ఒక పార్టీని కానీ, ఒక సంస్థను కానీ, ఒక ఆర్గనైజేషన్ కానీ నడపాలంటే కొంత రిసోర్సెస్ అవసరం ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవాలి. ప్రతి కులం కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎవరో 10 రూపాయలు తీసుకోగానే కులం కోసం పనిచేసే వ్యక్తి 10 రూపాయలు తీసుకున్నా కానీ దాన్ని మనం తప్పుగా ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది రాజకీయాలు చేసే వాళ్ళకి, పొలిటికల్ కన్సల్టెన్సీలో పనిచేసే వాళ్ళకి, వివిధ సంఘాల్లో పనిచేసే వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి మనందరం మన వాడు ఏదన్నా తీసుకున్న దాన్ని గౌరవంతో చూడాలి తప్ప మనం బయట వేసుకొని మనం తక్కువ చేసుకునే పరిస్థితి చేయకూడదు. ఈ అవకాశాన్ని ఇచ్చిన రామచంద్రనకి ఈరోజు బీసీల ఆరాధ్య దైవం బిందేశ్వర్ ప్రసాద్ గారి 43వ వర్ధంతి అవార్డుల మహోత్సవానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, నాకు బేరి రామచంద్ర అన్న ప్రతి మీటింగ్లో కూడా నాకు పిలవడం జరుగుతుంది. బేరి రామచంద్ర యాదవ్ మరియు సాయన్న ముదిరాజ్, తెలంగాణ ఉద్యమంలో మేము కలిసి పనిచేసినాం, సాయన్న ముదిరాజ్ నేను. కానీ ప్రతిసారి కూడా నన్ను దూరం చేయకుండా సాయన్న నరసింహరావును తీసుకురావాలి ముందు, కానీ ప్రతి మీటింగ్లో కూడా నన్ను పిలవడం జరుగుతుంది. అదేవిధంగా నేను మన బీపీ మండల్ పైన చిన్న పాట రాసినాను, మీ ముందు వినిపిస్తున్నాను. యాదవుల కులములోన పుట్టినావయా, బహుజనులకు బాసటగా నిలిచినావయా, యాదవుల కులములోన పుట్టినావయా, బహుజనులకు బాసటగా నిలిచినావయా, ఎన్ని తరాలైన నిన్ను మరువలేమయా, వందనాలయా నీకు వందనాలయా, బిందేశ్వరు ప్రసాదు అందుకోవయా, వందనాలయా నీకు వందనాలయా, బిందేశ్వరు ప్రసాదు అందుకోవయా. పుట్టింది బనారసు యూపీలోన నీవు, చదివింది మధ్యపూర్ బీహారులోను,
అడుగడుగున అవమానము అనుభవించినావు, ఒత్తిళ్లకు ఏనాడు లొంగలేవు నీవు, వలసార్య బ్రాహ్మణులకు ఎదురు తిరిగినావు, జంధ్యమ్మ కుండాలని పోరు నడిపినావు. వందనాలయా నీకు వందనాలయా, బిందేశ్వర ప్రసాదు అందుకోవయా. వందనాలయా నీకు వందనాలయా, బిందేశ్వర ప్రసాదు అందుకోవయా. రాజ్ బిహారీ లాల్ ముద్దు బిడ్డ నీవు, రాజ్యాధికారముకై నడుము కట్టినావు, బహుజనులకు ఊపిరై ముందు నడిచినావు, పూలే అంబేద్కర్లా బాట మరువలేవు, బలిసినట్టి అగ్రకుల మెడలు వంచినావు, బీహారుకు ముఖ్యమంత్రి నువ్వే అయినావు. వందనాలయా నీకు వందనాలయా, బిందేశ్వర ప్రసాదు అందుకోవయా. వందనాలయా నీకు వందనాలయా, బిందేశ్వర ప్రసాదు అందుకోవయా. స్వాతంత్ర యుద్ధమముల మీ తండ్రి జైలుకెళ్ళే, పదవులెన్నో ఉన్నగాని ప్రజల కొరకు ముందుకెళ్ళే, స్వార్థాన్ని ఏనాడు కోరలేరు మీరు, పోరాట యోధుల వంశంలో పుట్టినారు, బడుగు బహుజనుల కొరకు ఉద్యమించినారు, బీసీల ఆరాధ్య దైవమైనారు. వందనాలయా మీకు వందనాలయా, బిందేశ్వర ప్రసాదు అందుకోవయా. యాదవుల కులములోన పుట్టినావయా, బహుజనులకు బాసటగా నిలిచినావయా, ఎన్ని తరాలైన నిన్ను మరువలేమయా. వందనాలయా నీకు వందనాలయా, బిందేశ్వర ప్రసాదు అందుకోవయా. జై భీమ్. వస్తున్నాను ఇట్లా అవార్డు ఇంటికి లొకేషన్ పెట్టానంటే చాలా దూరం తమ్మి, మీరేం రావద్దు, నాకు ఫోన్లో పెట్టండి వస్తా అంటే, లేదక్క కంపల్సరీ మిమ్మల్ని కలవాలి, అవార్డు ఇవ్వడానికి మిమ్మల్ని కూడా సెలెక్ట్ చేసినామని రమ్మనగానే చాలా సంతోషం తమ్మని. చాలా దూరం ప్రయాసకు వచ్చి మళ్ళీ వచ్చి ఇంటి దాకా వచ్చి నన్ను ఆహ్వానించడానికి ప్రత్యేక ధన్యవాదాలు తమ్మి. ఎప్పుడైతే మనం ఏదో ఒకటి మాట్లాడుతున్నాం, అందరం ఏదైనా ఎవరైనా మీటింగ్ అయితే గొర్రె పిల్లని ఇవ్వడమో గొంగడి ఇవ్వడమో చేస్తున్నారు. అది కాకుండా ఏదైతే బీసీలందరికీ, యాదవులకని కాకుండా బీసీల ఆరాధ్య దైవమైన బిందేశ్వర్ ప్రసాద్ మండల్ అవార్డ్స్ అనగానే చాలా సంతోషం అనిపించింది. అది కూడా మనం అందరం యూనిటీ ఉండాలి. ఇప్పటికైనా రావడానికి ఇప్పుడు ఆల్రెడీ 10 రోజులు సంది తమ్ముడు, అనేకగా రోజు చూస్తున్నాను ఫొటోస్, ప్రతి ఒక్క లీడర్ దగ్గరికి వెళ్ళి కలుస్తున్నాడు. కనీసం టైం పంచువాలిటీ అనేది మన దగ్గర లేకపోవడం కారణమే మన రాజ్యాధికారంలో వెనకబడిపోతున్నానికి కారణం మెయిన్ ఇదే. ఎక్కడైనా కావండి, నాకు 2008లో ఒకసారి చెప్పిండు, ఎప్పుడైతే టైం పంచువాలిటీ పాటిస్తామో నాకు ఒక 4 సూత్రాలు చెప్పిండు మా డాడీ, ఒకరు ఇంకా తెలిసిన వాళ్ళందరూ. ఒకటి మా నాన్నగారు ఏం చెప్పారంటే, ఎవరికి తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడద్దు బిడ్డ, ఎదురేయడం అని అన్నాడు. అదే మాటలో నేను పయనిస్తున్నాను, మా నాన్నగారు చెప్పిన ఆదాన్ని. తర్వాత నాకు ఒక 2008లో ఒక సురేష్ సార్ అని చెప్పారు, ఎప్పుడైతే టైం పంచువాలిటీ పాటిస్తామో అప్పుడే నియమనిమది ఏదైనా ఉంటుందో అది బాగుంటుందని చెప్పారు. అదొకటి పాటిస్తున్నాం. ఇంకొక అన్న, ఏదైనా కాదు, మనం బయటికి వెళ్ళినప్పుడు మనం ఉన్నామా, డబ్బులు ఉన్నామా లేదుగా, మనం కట్టుకునే బట్ట, కాలుకి వేసుకునే చెప్పులు, దానిలో మన గౌరవం ఉంటుందని చెప్పిండు. ఆయన మాటలు ఆదర్శంగా తీసుకుంటున్నాను. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈశ్వరమ్మ యాదవ్ అరకిలో బంగారం ఉన్న ఒకటే బిడ్డ ఆవగించేంత పదవి ఉండాలి అని చెప్పింది. ఇవన్నీ ఆదర్శాలు తీసుకొని ఒక మహిళగా నేను ఈరోజు సమాజంలో ఈరోజు ఉద్యాన ఆర్గనైజేషన్ స్థాపించి 2 రాష్ట్రాలలో కూడా యూనిటీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ యాదవ్ ఆర్గనైజేషన్ తోటి ఎంతోమందికి నేను మా ఆర్గనైజేషన్ నుంచి సహాయ సహకారాలు అందించడము. తర్వాత జాగృతి, తెలంగాణ జాగృతి మేడ్చల్ జిల్లా మహిళా కన్వీనర్గా ఉండి కవితక్కతో వెన్నుదన్నుగా నడుస్తూ ఈరోజు ఒక జాగృతి నుంచి కాకుండా టీఆర్ఎస్లో నేను లేను, జాగృతి నుంచే ఉండే ఆ రోజు కార్యక్రమం టీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తున్నాను. అక్క కాల్ చేస్తే మా మల్లారెడ్డి గారు నాకు టికెట్ ఇచ్చి ఒక కార్పొరేటర్గా ఎదిగిన అంటే కూడా ఒక బీసీ బిడ్డగా, ఒక మధ్యతరగతి బిడ్డగా, ఒక ఆడబిడ్డగా ఒంటరిగా పోరాటం చేస్తూ ఇన్ని చేసుకున్న నేను, మీరందరూ డబ్బులు అధికంగా ఉండి సమాజంలో పేరు పలుకుబడి ఉన్నారు. గడ్డం సీననే ఉదాహరణ తీసుకోండి, ఎంతోమంది ఫైనాన్షియల్ ఉండి ఎంతోమంది ఆడపిల్లలకు కాలేజీల తరఫున స్ఫూర్తిని ఇస్తుండు. మనం చూసుకుంటే ఎంతోమంది ఉన్నారు మన వెనుక.
వీళ్ళందరి ఆదర్శంగా తీసుకొని ఒకటి టైం పంచువాలిటీ పాటించి టైంకి రాకుండా మార్నింగ్ నుంచి తమ్ముడు 8 గంటల కంటే నేను లేట్ అయిపోయిందేమని 9 గంటల వరకు నేను వచ్చిన ఇప్పటి వరకు రాలే. మనం అందరం ఒకటి ఉండి రాజ్యాధికారం ఎప్పుడైతే కదం తొక్కాలో అప్పుడే బీసీలు ఏకడమైతే మాత్రం కంపల్సరీ రాజ్యాధికారం వస్తుంది. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది మనదో చైతన్యం. ఇలానే ఉండకుండా దయచేసి ఎక్కడ ఏ ప్రోగ్రాం పెట్టని కూటమి ఎవరు ఎన్ని సంఘాలు పెట్టుకోండి, నాదొక సంఘం, తమ్ముందో సంఘం, అన్నదొక సంఘం, రాములన్నదొక సంఘం, ఇలా ఎన్ని సంఘాలన్నా పెట్టుకోండి. మీ సంఘం తరఫున మీ కులానికి ఏం చేస్తారో చెయ్యండి. కానీ మన వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చి రాజకీయంగా నిలబడితే అందరం కలిసి మా బీసీల ఐక్యత, మా యాదవుల ఐక్యత అని చాటి చెప్పి మనం వాళ్ళని గెలిపించే దిశగా వెతుకుతేనే మనం రాజ్యాధికారం ఖచ్చితంగా చేస్తామని కోరుకుంటూ, బీసీల ఆరాధ్య దైవం మరి బీసీల కోసం భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో, ప్రతి నగరంలో, ప్రతి గ్రామంలో తిరిగి బీసీల హక్కుల కోసం నిరంతరం తప్పించిన వ్యక్తి మరి అంతటి మహానీయుడు బీసీల ఆరాధ్య దైవం మరి యాదవ సామాజిక వర్గానికి చెందిన బీసీ నేత మరి బీపీ మండల్ గారి సభను ఇంత గొప్పగా నిర్వహిస్తున్న మరి తమ్ముడు నాగార్జున యాదవ్ గారికి, మా పెద్దన్న బేరీ యాదవ్ గారికి, అదేవిధంగా మా పెద్దన్నలు మరి పోరాట యోధుడు వట్టే జానయ్య యాదవ్ గారికి, మా సీనన్న గారికి, నిజంగా ఇన్ని 54 ఇన్స్టిట్యూషన్స్ అంట. నిజంగా నేను పరేషాన్ అయినా మొన్న పోయి. ఒక వ్యక్తి నిజంగా ఒకసారి క్లాప్స్ చేయండి, ఎంత విజయమో. గడ్డం సీనన్న చూస్తే మామూలుగా ఉంటాడు. 54 ఇన్స్టిట్యూషన్స్ నడపడం అంటే ఇట్స్ నాట్ ఏ జోకు. మొన్న కూడా మరి జానన్న ఏ విధంగా అయితే పోరాటం చేసి నిలబడి ఒక ప్రత్యర్థులను మా చెమటలు పుట్టించిండు. యాదవ్ బిడ్డ రక్త బ్లడ్ అట్లా ఉంటుంది. అట్లే గడ్డం సీనన్న కూడా నిజంగా క్లాప్స్ ఇద్దరికి. ఎందుకంటే సెల్యూట్ చేస్తాను. ఎందుకంటే ఇవాళ మేకలలిత చెల్లె కూడా నిజంగా పోరాటం చేస్తుంది. ఎందుకంటే చెల్లె మీరు ఖచ్చితంగా ఈ డెమోక్రసీలో మన బీపీ మండల్ గారు ఏం చెప్పిండ్రు, బీసీలు ఎదగాలి. రాజకీయంగా బీసీలు ఎదగనంత కాలం మన పరిస్థితి ఇట్లనే. మాలాంటి వాళ్ళు ఎన్ని పోరాటాలు చేసినా ఎన్ని చేసినా మేమేం చేయలేం. చట్టాలు చేసే కాడ మరి మొన్న గడ్డం సీనన్న కూడా మరి హైదరాబాద్ నుంచి ఎంపీ అభ్యర్థి, చిన్న విషయం కాదు. ఎందుకంటే ఇవాళ వాళ్ళు కష్టపడ్డారు. ఇవాళ జానన్న కూడా ఇవాళ అహోరాత్రులు కష్టపడి ఈ స్టేజ్కి వచ్చిన వాళ్ళను మేము కొట్లాడి మేము ఇప్పుడే ధైర్యంగా చెప్తున్నామన్నా, ఖచ్చితంగా పార్టీ కార్యాలయాల్లో దిగ్బంధం చేసైనా బీసీలకు టికెట్లు చేస్తాం. కానీ మీరు వెనుక్కు పోవద్దు. బీపీ మండల్ గారు ఆ రోజుల్నే 1968లో ఆయన ముఖ్యమంత్రి అయిండు. అంటే దాదాపు అప్పుడు పుట్టినాం. అంటే ఆ రోజులలో ఎంత బీసీల మీద ఎంత కక్ష ఉంటుంది. ఇవాళ అగ్రవర్ణాలు ఎన్ని కుట్రలు చేస్తారనేది. అదేవిధంగా 1971లో మరి అగ్రవర్ణాల కుట్రల వల్ల ఆయన రాజీనామా చేయవలసి వచ్చింది. అప్పటి మొరార్జీ దేశాయ్ గారు మరి ఆయనను బీసీ కమిషన్ చైర్మన్ చేస్తే మరి బీసీల బతుకుల కోసం బీసీలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలనే ఒక దృఢమైన సంకల్పంతో మరి అన్ని రాష్ట్రాలు పర్యటించి మరి దాదాపు బీసీలలో ఉన్న 7,000 చిల్లర మరి బీసీ కులాలను అందరినీ బీసీ 7,400 చిల్లర కులాలను బీసీలుగా మరి ఆ రోజు గుర్తించి బీసీలకు మరి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అండగా నిలిచిన వ్యక్తి. నిజంగా చెప్తున్నా. ఒకటే ఇక్కడ మనందరికి కూడా చెల్లెలు మీకు కూడా చెప్తున్నాం, ఇంత గొప్ప మహనీయుడు నిజంగా మన
పొలిటికల్ నాయకులు కూడా రావాల్సిన అవసరం ఉండే ఇంకా చాలామంది. ఎందుకంటే మనం ఎంత చేసినా ఇవాళ ఎమ్మెల్యేలు అవుతున్నాం, కార్పొరేటర్లు అవుతున్నాం, రాజకీయంగా ఎదుగుతున్నాం అంటే ఆయన పెట్టిన భిక్షే ఇవాళ. కాబట్టి ఖచ్చితంగా ఆయన స్ఫూర్తితోటి రాబోయే 2028-6-29లో డీలిమిటేషన్ వస్తుంది. దాదాపు 170 పైచిలకు ఇవాళ తెలంగాణలో ఎమ్మెల్యే స్థానాలు, అదేవిధంగా ఎంపీ స్థానాలు కూడా ఈ యొక్క 6-7 పెరుగుతున్నాయి. మరి ఈ సందర్భంగా నేను బీపీ మండల్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని తలుచుకుంటూ నేను ఒక్కటి ప్రామిస్ చేస్తున్నా. అంటే అది నేను అనుకునేది అత్యాశ అనుకోవచ్చు. నా ప్రాణం ఉన్నంత వరకు బీసీల కోసం, యాదవుల కోసం కొట్లాడుతూనే ఉంటా. కానీ మా యాదవులను ఖచ్చితంగా నేను ఒక కట్టుబడి ఉన్నాడు కాబట్టి బీసీలలో పెద్ద సామాజిక వర్గం యాదవులను ఖచ్చితంగా అసెంబ్లీలో 15 మంది ఎమ్మెల్యేలను, ఒక 3 ఎంపీలను చూడాలనే ఆకాంక్షతోటి నేనున్న అవసరం అనుకుంటే దేనికైనా టికెట్ల కోసమైనా నేను పోరాటం చేయదలుచుకున్నా. పోరాటానికి మనోళ్ళందరూ కూడా ఇవాళ నా మీద 68 కేసులు ఉన్నాయి. దాదాపు నెలలో 3-4 సార్లు నేను కోర్టు చుట్టే తిరుగుతా. భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి మన నాయకులు అసెంబ్లీలో లేకపోతే మన కులాన్ని ఏం చేయలేము. చట్టాలు చేసే కాడ అగ్ర కులాస్తులు ఉంటారు, సర్పంచ్లు, ఎంపీటీసీలు మనోళ్ళు ఉంటే మనం ఏం చేయలేము. జాతి బాగుపడదు, ఇంకా 20 సంవత్సరాలు వెనుక్కు పోతుంది బీసీ జాతులు. కాబట్టి ఖచ్చితంగా కాలాతీతమైంది. నేను ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే ఆయన స్ఫూర్తితో పనిచేద్దాం. ఒక్క సబ్మిషన్ ఏంటంటే ఇవాళ ప్రతి నగరంలో, ప్రతి పట్టణంలో, ప్రతి మరి జిల్లాలో బీపీ మండల్ స్మారక స్తూపం ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. విగ్రహాలు ప్రతి మన జిల్లాలో పెట్టాలనేది నేను ఒక సబ్మిషన్ పెడుతున్నా. దీనికి ఆమోదం చెప్తే అందరూ ఒక్కసారి చప్పట్ల మధ్య. బీపీ మండల్ పెద్ద నాయకుడు, మహనీయుడు, ఆయన విగ్రహాలను మనం ప్రతిష్ఠించుకొని మన యొక్క భావితరాలకు మన యొక్క దాన్ని ఐక్యతను చాటి చెప్పాలని కోరుకుంటూ జై యాదవ్, జై బీసీ, బీసీల ఐక్యత వర్ధిల్లాలి. జై యాదవ్. ఈరోజు బీపీ మండల్ వర్ధంతి సందర్భంగా యాదవ రాజ్యాధికారం సాధన కోసం ఈ సమావేశం నిర్వహించి బీసీల ఐక్యతతో ఉద్యమాలు ముందుకు సాగించాలని అన్న బేరి రామచంద్ర అన్న గారు, అదేవిధంగా నాగార్జున అన్నగారు ఈరోజు నాకు ముందుగా బీపీ మండల్ అవార్డు గ్రహీతగా మిమ్మల్ని ఎంపిక చేస్తున్నాం. మీరు సర్పంచ్ల తరపున మీరు పోరాటాలు నిర్వహిస్తున్నారు బిల్లుల కోసం అనే దాని మీద మీకు అవార్డు ఎంపిక చేస్తున్నాను అనగానే నేను ఒక యాదవ జాతి నన్ను గుర్తించిందని గొప్పగా నేను గర్వపడుతున్నా. ఎందుకంటే నాది గౌడ జాతిలో నేను పుట్టినవాడిని. ఇవాళ యాదవ జాతి నన్ను గొప్పగా గుర్తించి నాకు అవార్డు ఇస్తామంటే ఎక్కడ లేని సంతోషంగా అన్న 9 గంటలకి చెప్తే 8:50 ఇక్కడికి వచ్చిన. అంటే అంత నాకు ఇలా గర్వపడుతున్నా. అయితే మనిషి పుట్టినవాడు గిట్టక తప్పదు. ఈ పుట్టిన జన్మ మధ్యన మరణం మధ్యన ఉండే జ్ఞాపకాలను స్మరించుకుంటందుకే ఈరోజు మహాత్ముల ఫోటోలు అందరివి కనపడుతున్నాయి. బీపీ మండల్ గారి ఇవాళ ఆయన జన్మించిన వాళ్ళ కుటుంబంలో కూడా అంత ఆర్థికంగా మంచిగా ఎదిగిన వ్యక్తి, రాజ్య కుటుంబంలో పుట్టిన వ్యక్తి. ప్రజలు వివిధ వర్గాల వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దేశంలోనే వివిధ బహుజనులంతా దీనస్థితిలో ఉన్నారు. వారికి కూడా ఒక రిజర్వేషన్లు కల్పించాలనే దాని మీద తపనతోని అన్న పదవులు అంతా తృణప్రాయంగా త్యాగం చేసి నేను బీసీల కోసం, వారికి రిజర్వేషన్ల కోసం ఈ వ్యవస్థ మండలి తెచ్చి దానితోని ఫలాలు పొందాలని బీసీ మండల్ గారి
కోరిక మేరకు వారు చేసిన వారి త్యాగాలను స్మరించుకుంటూ ఇలా వర్ధంతి సందర్భంగా స్మరించుకుంటూ మనం చేయవలసింది మన బీసీలకు రాజ్యాధికారం ఏ విధంగా తెచ్చుకుందాం అన్న వెళ్ళాక ఒక ముద్రాజ్ అన్న మాట్లాడుతూ ఎంత గొప్పగా మాట్లాడిందంటే నాకు ఇప్పుడే మనకు రాజ్యాధికారం వచ్చే విధంగా మనకు బోధించిన ఇట్లాంటి స్పీచ్లు విన్నప్పుడు నా రోమాలు నిక్కపరుస్తూ ఇప్పుడే మనం సాధించుకోవాలి, ఇప్పటికే మన కళ్ళం కూడా రాజ్యాధికారం కనపడుతుంది అన్నట్టు కనపడుతుంటుంది. బీసీలం అంటే మొన్న కరోనా ప్రపంచవ్యాప్తంగా కరోనా ఎట్లా వచ్చిందో ఈరోజు మన భారతదేశంలో కూడా బీసీ వాయిస్ ఆ రకంగా లేచింది. లేచి వాళ్ళే బీసీలమని ఎత్తుకొని ఉద్యమాలు చేస్తున్న సందర్భాలు చూస్తున్నాం. మనకు క్లియర్గా తెలంగాణ రాష్ట్రంలో నేను నాటు తెలంగాణ ఉద్యమంలో చూస్తున్నప్పుడు ఒక దొడ్డి కొమరే ఎట్లనో మొన్న తెలంగాణ ఉద్యమంలో రాజారాం యాదవ్ పేరు రోజు కనపడేది. నేను పేపర్ చూస్తుంటే నేను ఏదో మంగళ షాప్లో పోయి కాలయాపన చేస్తూ పేపర్ చూస్తున్నప్పుడు రాజారాం యాదవ్ అరెస్ట్ అంటే అంతా మన జాతులంతా ఉద్యమం కోసం కొట్లాడి త్యాగాలు చేస్తే భోగాలు ఒకరివైతున్నాయి అనే దాని మీద వాస్తవాలు. మనకు రాజ్యాధికారం రావాలంటే మన ఓట్లు మనం వేసుకున్నప్పుడే మనకు రాజ్యాధికారం వస్తుందని అన్ని స్పీచ్లలో మహాత్ములు లీడర్లు అందరం మాట్లాడుతుంటాం, కానీ అమలు పరిచే వరకు మనకు సాధ్యమైతే లేదంటే ఆర్థిక వనరులు ఇంకా మన చేతిలో అన్నీ రాలేదని కనపడుతున్నాయి. కాబట్టి ఆర్థిక వనరులను సమకూర్చుకుంటూ మనం రాజకీయంగా ఎదగాలనే దాని మీద నాకు తెలిసిన కాడికి నేను మాట్లాడుతున్నా. కాబట్టి నేను మాట్లాడిన మాటలు ఏం తప్పుగా భావించొద్దని మా సర్పంచులు కూడా పెండింగ్ బిల్లుల కోసం అనేక మంది బీసీ ఎస్సీ ఎస్టీ సంబంధించిన వాళ్ళే మరణిస్తున్నారు. వారి మరణాలు ఆపాలంటే నా వంతుగా నేను పోరాటం చేస్తా అని నేను ముందుకొచ్చి మా పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు ప్రభుత్వాన్ని మేము వదలమనే దాని మీద కూడా వివిధ రూపాల్లో నిరసన తెలుపుతూ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు మా భావం తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ అవార్డు ఎంపిక చేసిన అన్న ఇద్దరికి మీ వందనం, మీ యాదవ జాతికి కూడా నా తరపు నుంచి వందనాలు తెలుపుతున్నాను.